శ్రావణ మాసంలో జరగబోయే బోనాల కార్యక్రమాల గురించి మనం ప్రస్తుతం కల్వకుర్తి పోచమ్మ ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ పంతులు గారు ఉన్నారు. వారంటే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం పంతులు గారు. రేపు శ్రావణ మాసంలో జరగబోయే బోనాల కార్యక్రమాల గురించి, అట్లాగే ఏదైతే మనకు ఈ అమ్మవారిని స్థాపించి 1 year అంటే ఒక ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆ కార్యక్రమాల గురించి చెప్పే ప్రయత్నం చేయండి. దుర్గే కాత్యాయనీ దేవి శాంభవే శంకర ప్రియే మయా భక్త్యాంకృతాం పూజాం గృహాణత్వం సురేశ్వరి. యావన్ భగవద్బంధువులందరికీ, అదేవిధంగా కల్వకుర్తి పట్టణ ప్రజలందరికీ కూడా శ్రావణ మాసోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రతి ఏటా కూడా అమ్మవారి బోనాలు సమర్పణ ఉత్సవాలు అనేవి ఆషాఢ శ్రావణ మాసాల్లో అమ్మవారికి ప్రకృతి పరంగా జరిగేటువంటి ఉత్సవాలు ఈ బోనాల ఉత్సవాలు. అమ్మవారికి మట్టి కుండలో నైవేద్యాన్ని వండి ఆ అమ్మకు సమర్పించి లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకునే ఉత్సవమే బోనాల ఉత్సవం. మరి ప్రతి ఏటా యావత్ భారతదేశంలో ఈ ప్రకృతి పరంగా జరిగేటువంటి బోనాల ఉత్సవాలు కొన్ని చోట్ల ఆషాఢ మాసంలో, కొన్ని చోట్ల శ్రావణ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి మన కల్వకుర్తి పట్టణంలో కూడా ప్రతి సంవత్సరము 2 రోజుల పాటు శ్రావణ బహుళ పంచమి, శ్రావణ బహుళ షష్ఠి 2 రోజుల్లో బోనాల ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. శ్రావణ బహుళ పంచమి రోజు నజర్ బోనము, శ్రావణ బహుళ షష్ఠి రోజు యావత్ కల్వకుర్తి పట్టణమంతా కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మరి ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 1వ తారీఖు శ్రావణ బహుళ పంచమి, అదేవిధంగా సెప్టెంబర్ 2వ తారీఖు శ్రావణ బహుళ షష్ఠమి 2 రోజుల పాటు కూడా ఈ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించినారు. దాంతో పాటుగా ఈ సంవత్సరానికి మరొక విశేషం ఏంటండి అంటే, కరెక్ట్ గా కిందటి సంవత్సరము శ్రావణ బహుళ పంచమి రోజు ఆ పోచమ్మ తల్లిని నూతన దేవాలయాన్ని నిర్మించి ఈ పురాతన ప్రాచీన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి అమ్మవారికి కొత్త దేవాలయాన్ని ఏర్పాటు చేసి శ్రావణ బహుళ పంచమి రోజు త్రయాన్హిక దీక్షతో 3 రోజుల పాటు 11 మంది వేద శాస్త్ర పండితుల చేత యజ్ఞ యాగాది క్రతువులు, ప్రతిష్టా క్రతువులన్నీ కూడా నిర్వర్తించి అమ్మవారిని ఆ గర్భాలయంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి ఈ శ్రావణ బహుళ పంచమికి సెప్టెంబర్ 1వ తారీఖు కరెక్ట్ గా సంవత్సరం పూర్తవుతూ ఉంది. అమ్మవారి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం కూడా ఈ బోనాలతో కలిసి వస్తూ ఉంది. విశేష పర్వదినము కాబట్టి భగవద్బంధువులంతా కూడా మనమంతా చూస్తున్నాం. ఈ సంవత్సరము ఎలినో అనే ప్రభావం చేత వర్షాపాతం తక్కువ ఉండడం వల్ల అంతా కూడా మళ్ళీ ఈ లోకమంతా కూడా కరువు ప్రాంతంతో ఏర్పడింది. కేవలం భారతదేశమే కాదు, వివిధ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరువు చేత బాధపడుతూ ఉన్నాయి. ఇటువంటి దుస్థితి అంతా తొలగిపోయి మళ్ళీ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, వర్షాలు పడి పాడి పంటలు, పశువులు, వ్యవసాయం అన్ని అభివృద్ధి చెందాలి అంటే అమ్మ అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నటువంటి శ్రీ పోచమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవము, అదేవిధంగా అమ్మవారి బోనాల సమర్పణ ఈ 2 రోజుల పాటు శ్రావణ బహుళ పంచమి, శ్రావణ బహుళ షష్ఠి 2 రోజుల్లో మొదటి రోజు అమ్మవారి వార్షికోత్సవము, అదే రోజు మధ్యాహ్నము అమ్మవారికి నజర్ బోనం సమర్పణ ఉంటుంది. 2వ రోజు సెప్టెంబర్ 2వ తారీఖు శ్రావణ బహుళ షష్ఠి రోజు కల్వకుర్తి పట్టణ ప్రజలందరి చేత అమ్మవారు బోనాలు సమర్పించుకుంటుంది. ఇటువంటి ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలి. లోక కళ్యాణం కోసం అమ్మవారిని ప్రతి ఒక్కరూ వేడుకొనాలి. కేవలం మన కోసమో మన ఇంటి కోసమో కాదు, యావత్ లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాలి. అదేవిధంగా ఈ ప్రథమ వార్షికోత్సవంలో అమ్మవారికి విశేష అష్టోత్తర శత కలశ స్నపనము, 108 కలశాల చేత అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి శిఖరానికి కూడా అభిషేక కార్యక్రమం ఉంటుంది. దాంతో పాటుగా ఆ రోజు అమ్మవారికి సంబంధించిన దుర్గా హవనాలు, శ్రీ సూక్త హవనము, అదేవిధంగా మూలమంత్ర హవనాలు, అమ్మవారికి విశేష కైంకర్యాలు, అభిషేక అర్చన కైంకర్యాలు కూడా ఈ వార్షికోత్సవం నాడు నిర్వహించి తలపెట్టారు దైవజ్ఞులు. మరి ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి ధర్మ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని లోక కళ్యాణం కొరకు ఆ పోచమ్మ తల్లిని ప్రతి ఒక్కరూ వేడుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమాత్రే నమః. ఇంకా మొత్తానికి ఇదండి 2 రోజులు జరగబోయే అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమానికి కల్వకుర్తి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ మీరు అమ్మవారికి
ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకొని మీ కుటుంబంలో పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి కోరికలు కోరుకునేవారు, బోనం చేయాలనుకునే వాళ్ళు, మీ మొక్కులు తీర్చుకునే వాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా ఇక్కడ చెప్తా ఉన్నారు. మొదటి వారంలో జరగబోయే 2 రోజుల కార్యక్రమం, ఒక రోజు పోచమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవాల సందర్భంగా, అదే రోజు నుంచి కూడా ఏదైతే బోనాల కార్యక్రమం జరగబోతున్న సందర్భంగా అంటే పోయిన సంవత్సరం కూడా అత్యధికంగా జనాలతోని భక్తులతోని ఇక్కడ ఎంతో అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా అదే సాయికరణంగా ఎక్కువగా ఉంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి మన అమ్మవారి బోనాలకి ఎంతో ఆదరణతో, ఎంతో మనకు నిత్యం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఇంట్లో పాడి పంటలు కానీ ఆరోగ్యాలతో సంతోషాలతో అమ్మవారు మొక్కులు తీర్చుకునే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ పోచమ్మ దగ్గర కూడా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం. మొత్తానికి రేపు ఫస్ట్కి జరగబోయే కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాను. మీటింగ్ న్యూస్ నేను మీ ప్రసాద్.